హలో గైస్, చూడండి ఈ లీఫ్ వచ్చేసరికి సక్యులెంట్ ప్లాంట్ లీఫ్. ఇది నేను పార్క్ లో చూసి బాగుంది, చాలా క్యూట్ గా అని చెప్పేసి కట్ చేసి తీసుకొచ్చేసాను. చాలా బాగుంది. వెనక సైడ్ కూడా చాలా ఆకు కూడా చాలా మందంగా ఉంది. ఈ లీఫ్ ప్లాంట్ వచ్చేసరికి కలంబురాగి ఎమోషనల్ సక్యులెంట్ ప్లాంట్. ఇది చాలా బాగుంది కదా. ఇది ఈ సక్యులెంట్ ప్లాంట్స్ అన్ని మనము ఆకు కట్ చేసి మట్టిలో పెట్టినా సరే అన్ని బాగా గ్రో అవుతాయి అంట వేళ్ళు వచ్చేసి. అందుకని చెప్పేసి నేను మట్టిలో వేసుకుని చెప్పి తీసుకొచ్చాను. ఇది ఆల్రెడీ నేను కోకోపిట్ మిక్స్ చేసి పెట్టిన దీంట్లో జస్ట్ పైన అలా మట్టి పెట్టుకున్నాము గ్రో చేద్దాం అనుకుని. గ్రోత్ లేదో చూడాలి. పెట్టినాను అన్ని, డైలీ వాటర్ పోస్తున్నాను కానీ ఏం గ్రో అవడం లేదు. అసలు 10 days అలా చూసాను, ఏం యూస్ లేదు. ఏదో చిన్న చెట్టు మలిసింది, అది పిచ్చెట్టేమో అనుకొని పీకేద్దాం అనుకున్నాను. ఇలా చూస్తే అది ఇలా ఉంది. గ్రోయింగ్ తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది సక్యులెంట్ ప్లాంటే, కాకపోతే చిన్నప్పుడు అయితే పిచ్చి చెట్లాగా అనిపించింది అనుకున్నాను. చూడండి క్యూట్ గా చాలా బాగుంది కదా అసలు. చూడండి ఆకులు కూడా కొంచెం మందంగానే ఉన్నవి. చూడండి ఇది గ్రోయింగ్ తర్వాత మీకు ఇంకా అప్డేట్ ఇస్తాను. అందరూ నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి చాలా బాగుంది అసలు చూస్తుంటేనే.